వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా ఒక రైతు కొన్ని మేకలు కొన్ని పందులను పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి మేక ఒక చిన్న పందిపిల్ల ఉండేవి. బుజ్జి మేకను వాళ్ళ అమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది. పందిపిల్లేమో వాళ్ళ అమ్మతో పాటు బురదలో తిరిగేది. దాని ఒంటి నిండా ఎప్పుడూ బురద అంటుకునే ఉండేది. పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ, ఛీ, నువ్వు నా దగ్గరికి రాకు, కంపు కంపు, అవతలికి పో అని చీతరించుకునేది. పందిపిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు. మేకపిల్లతో ఆడుకుందామంటే అదెప్పుడు పందిపిల్లని అసహించుకునేది. ఒకరోజు పందిపిల్ల తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నాకు స్నానం చేయించు, ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు అని తల్లితో అన్నది. అప్పుడు, చూడు బంగారం, మనం మనలాగే ఉంటాం, ఇంకోలా ఉండడం మనకి కుదరదు. మన శరీరానికి చెమట పట్టే లక్షణం లేదు, అందుకే ఎప్పుడూ మనం ఒంటిని తడుపుకుంటూ ఉండాలి అని తల్లి వివరించి చెప్పింది. పందిపిల్లకి ఇదంతా అర్థం చేసుకునే వయసు లేదు. కాసేపు వాళ్ళ అమ్మ దగ్గర మారం చేసింది. వాళ్ళ అమ్మ పందిపిల్లని ఎంతో సముదాయించింది. ఒకరోజు పందిపిల్ల ఒక చోట, మేకపిల్ల మరొక చోట ఆడుకుంటున్నాయి. ఇంతలో దూరంగా ఉన్న కొండల మీదుండే నక్క ఒకటి మేకపిల్లని పసిగట్టింది. పట్టుకుందామని అటువైపు వచ్చింది. మేకపిల్ల ఒంటరిగా ఉండడంతో ఆ నక్కకి మరింత వీలు చిక్కినట్టు అయింది. నక్కి నక్కి వస్తున్న నక్కను చూసింది పందిపిల్ల. ఏయ్, పారిపో, త్వరగా పారిపో, నక్క నీ వైపే వస్తుంది అంటూ గట్టిగా కేకలు వేయటమే కాకుండా మేకపిల్ల పైకి దునుకబోతున్న నక్కకి అడ్డుగా వెళ్ళింది. మేకపిల్లకి తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది. ఈలోగా పందిపిల్ల అరుపు విన్న రైతు పరిగెత్తుకొని వచ్చాడు. అతన్ని చూడగానే నక్క పారిపోయింది. పందిపిల్ల గాయానికి మందు వేసి బాగు చేశాడు రైతు. ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్తనను తలుచుకొని సిగ్గుపడింది బుజ్జిమేక. క్షమించమని అడిగింది. ఆ తర్వాత నుండి ఇద్దరు ప్రాణ స్నేహితులయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.